వాళ్ళని వాళ్ళే ఎవరండి కాపాడుకోలేకపోయింది? 3 మేకులు పీక్కోలేక ప్రాణాలు వదిలేసింది ఎవరండి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేసావని ఏడ్చింది ఎవర్రా? నన్ను ఈ సావు నుండి తప్పించు దేవుడా, నా కర్మ కాలిపోయింది, నన్ను వేసేసేలా ఉన్నారు అని చెప్పి కింద పడి పుర్లి ఏడ్చింది ఎవర్రా? కాపాడుకోలేక కింద పడేసి ఈడ్చుకుని లాక్కుపోయారంటండి యేసుని. ఆషామాషిగా తీసుకెళ్లేదు. సైనికులు వచ్చి పట్టుకుని, ఎలా పట్టుకున్నారు అది కూడా, యేసు శిష్యుల్లో ఒకడు వచ్చి పట్టిస్తే దొరికాడు, లేకపోతే దొరికాడు కదా, దాక్కున్నాడు. దొరికిపోయే టైంలో పాపం ఎంత బాధపడ్డాడు, తనను తను కాపాడుకోలేక ఎంత ఏడ్చాడు. తనను తానే కాపాడుకోలేకపోయిన వాడు ఎవడో. హూ ర్యాన్ అవే, ఎవరు పారిపోయారు? నన్ను ఎందుకు ఇట్లా చంపేస్తున్నావని చెప్పి చివరిలో దేవుడిని నిందించింది ఎవరు? బైబిల్ చదివితే అర్థమైంది. చదవరుగా, గొర్రెలు చదవరుగా. అసలు వీడికి ఏమాత్రం ఇంగితం అన్న తనని తానే కాపాడుకోలేరు అనే పదం వాడకూడదు. ఎందుకంటే వెంటనే ఆ పదం డైరెక్ట్గా వేసి తగిలిద్ది. అసలు ఇంకెవరికి తగలదు. ధనుష్టు పెదరాడు ధనుష్లాగా